మన ముందున్నటువంటి కొన్ని లక్ష్యాలను మనం ఎలా ఛేదించాలి, ఎలా ప్రభు పనిలో ముందుకెళ్ళాలి, విషయాలను మనం తెలుసుకోవాలి. ఇది మన బాధ్యత. క్రైస్తవుడికి ఎదుగుదల ఆగిపోకూడదు. నిరంతరము దేవునిలో ఎదుగుతూనే ఉండాలి. నాకు అన్నీ తెలిసినాయి, నేను అందరికంటే బాసుని, ఇక నాకు అవసరం లేదు అనుకున్న వారు క్రైస్తవులు కాదు. క్రైస్తవ జీవితంలో నిరంతరము మనము నేర్పుతూ ప్రభువు నేర్పే విషయాలను నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. సో మిమ్మల్ని చూస్తే నాకు అదే అనిపిస్తుంది. మీరు నేర్చుకునే మనసు కలిగిన వారే, తగ్గింపు కలిగినటువంటి చాలా హంబుల్ పర్సన్స్గా నాకు సేవకులుగా మీరు కనబడుతున్నారు. నేను మీ అందరికంటే కాస్త చిన్నవాడిగానే ఉంటాను వయసులో. నన్ను ప్రేమతో స్వీకరించండి. కానీ దేవుడు పెట్టిన భారం, దర్శనం చాలా పెద్దది. ఆ భారం, ఆ దర్శనం ఏందో నాతో కొంతకాలం గడిపిన వాళ్ళకి నేను అర్థమవుతాను. ప్రైజ్ ది లార్డ్. మంచిది సేవకులారా. నేను ఒక వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను. తర్వాత దేవుని వాక్యం యొక్క లోతుల్లోనికి మనం వెళ్దాం. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 7వ వచనాన్ని ఒక్కసారి చదివి సహాయం చేయండి. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. చాలమ్మా. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సిస్టర్ గారు. మోషే దైవజనుడు. సార్ దైవజనుడా? వీఆర్ ఆల్సో, మనం కూడా దైవజనులమే. చెప్పండి ఒకసారి, నేను కూడా దైవజనుడని. మోషేకు దేవుడు ఏమిచ్చాడు? తన మార్గాలను తెలియజేశాడు, తన మార్గములను తెలియజేశాడు. ఏమి ఇచ్చి ఉంటాడు దేవుడు ఆయనకు? మార్గాలు. ఏం మార్గాలు ఇచ్చి ఉంటాడు? ఇశ్రాయేలు ప్రజలను ఎలాగూ కానానుకు నడపాలో ఆ రూట్ మ్యాప్ అంతా ఆయన చేతిలో పెట్టాడు. రూట్ మ్యాప్ అంతా చేతిలో పెట్టి, ఇక నీ పని ఏంటంటే వాళ్ళని నడిపించు అని మొత్తం క్లియర్గా చెప్పేశాడు. దేవుడు ఇచ్చిన తర్వాత ఇక నడిపించాల్సిన బాధ్యత ఎవరిది? అంతే కదా. ఇప్పుడు మన ప్రభువు కూడా మనకు తన మార్గాన్ని సూచించి వెళ్ళాడు. ఏంటా మార్గం చెప్పండి? పరలోక మార్గం కదా. ఆయన ఎక్కడ ఉంటాడో అడ్రస్ చెప్పి వెళ్ళాడు. అక్కడికి ఎలా రావాలో కూడా రూట్ మ్యాప్ ఇచ్చి వెళ్ళాడు. ఈ రోజున సేవకులమైన మనం పరలోకానికి ఒక బ్రాండ్ అంబాసిడర్స్. మన చేతిలో దేవుని రూట్ మ్యాప్ అంతా పెట్టి ఆయన వెళ్ళిపోయాడు మన మీద నమ్మకంతో. ఆ రూట్ మనకు తెలియలేదనుకోండి, మనల్ని వెంబడించే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. మనం క్లియర్గా ఉండాలి. ఐగుప్తులో నుండి కానానుకు నడిపించడానికి ఇశ్రాయేలీలను మోసే ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యాడు. జస్ట్ భూ సంబంధమైన ఆ కానానికి అంత స్ట్రెస్ పడ్డాడు ఆయన. చివరికి ఆయనే కానానుకు పోలేదు. చెప్పట్లేదు. అందరినీ నడిపించాడు, కానీ అందుకే పౌలయ్య గారు అంటాడు, అందరికీ బోధించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమో. ఈ రోజున సరైన రూట్ మ్యాప్ మనం పట్టుకోకపోతే డ్యామేజ్ అవుతాము. దేవుని పనిని దేవుని పద్ధతిలో ఎలా చేయాలి, అపోస్తలిక్ వాయిస్ యొక్క సందేశాలు మీరు యూట్యూబ్లో చూస్తుంటే సంతోషం, చూడకపోతే చూడండి. దేవుని పని ఇది. ఇట్స్ నాట్ ఎ డాక్ట్రిన్, ఇది ఒక సిద్ధాంతం కాదు, ఒక సంస్థ కాదు. దేవుని రూట్ మ్యాప్ను సేవకులకు క్లియర్గా అందించే మ్యాప్ను దేవుడు ఇచ్చాడు. అలానే నా రూట్ మ్యాప్ అంతా నేను మీకు అమ్ముతాను, నా బుక్ స్టాల్లో బుక్లు ఉన్నాయి, సీడీలు ఉన్నాయని అమ్ముకునే బిజినెస్ మెన్ కాదు నేను. ప్రైజ్ ది లార్డ్ చెప్తామా? దేవుని పని దేవుని పద్ధతిలో ఎలా చేయాలి,
ఆ పనిని చేసే మనం ఎంత నిజాయితీగా ప్రభు సన్నిధిలో కనబడాలి. కన్ఫ్యూజ్ అయినామా, దెబ్బ పడేది, నష్టపోయేది దేవుడు కాదు, మనమే. దేవుడికి ఏమి నష్టం లేదు, మనమే డ్యామేజ్ అయ్యేది. ఆ నష్టాలేంటో కూడా మనం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథాన్ని కేవలం ఆశీర్వాదము, దీవెనలకు, స్వస్థతల కొరకు వాడుతున్నటువంటి వాళ్ళందరికీ అసలు రూట్ ఏంటో బైబిల్లో నుంచి మనం చూస్తే చాలా రివర్స్లో ఉన్నారు చాలా మంది. ఈరోజు చాలా రివర్స్లో జరుగుతుంది. మీకు తెలుసా సేవకులారా, ముస్లిమ్స్ వారి కొరకు ఇమాం మెహదీ అనేటువంటి ఒక వ్యక్తి వస్తాడు అని ఆయన కోసం కొన్ని సంవత్సరాలకు ఎదురు చూస్తున్నారు. బౌద్ధ మతాన్ని అనుసరించే బౌద్ధులు చూస్తున్నారు, మా కొరకు బుద్ధుడు వస్తాడు, మరలా ఆయన పుడతాడని. యూదులు మా కోసం మెస్సయ్య పుడతాడని వెయిట్ చేస్తున్నారు. హిందువులు కూడా ఒక ఆయన కొరకు కనిపెడుతున్నారు, కల్కి. దరిద్రం ఏంటంటే మనకు ఒక రక్షకుడు ఉన్నాడు, ఆయన తిరిగి వస్తాడని చెప్పి 2000 సంవత్సరాలు అయింది. ఆయన వస్తాడు అనే సోయి ఈ రోజున క్రైస్తవులకి లేదు. మాటలకే పరిమితం అయిపోయింది. కానీ ఆయన వస్తాడు, ఆయన 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 చెప్పినటువంటి ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి వస్తాడు అనేటువంటి ఆ సబ్జెక్ట్ని ఈ రోజున చాలా మంది మర్చిపోయారు. దేవుడిచ్చిన మ్యాప్లో కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ రోజున. ఆ కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే క్లియర్గా ఇక్కడ కూడిన మనమందరం దేవుని స్వరం నేను వింటాను అని పక్కలకు ఒకసారి సెకండ్ ఇచ్చి మాట్లాడాను. దేవుడు నాతో మాట్లాడితే నేను స్వీకరిస్తాను. బ్రదర్ ప్రైజ్లా చెప్పండి, ఏం పర్లేదు. మీకు ఎవరైనా పడనోళ్ళు ఉన్నా పర్లేదు, ఇప్పుడు యేసు రక్తమే చేయం. ప్రభువాడు ఒకవేళ వచ్చినాడు అనుకోండి, మనం ఈ అసూయ బుద్ధులు, ఈ కక్కుర్తి బుద్ధులు ఈ పెట్టుకుంటే అక్కడ నో ఎంట్రీ. హలో, క్లియర్గా ఉందాం. చచ్చిపోయే వరకు మనం ఎట్టుండాలంటే క్లారిటీగా ఉండాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను దేవుడు మాట్లాడితే స్వీకరిస్తాను. ఎస్, ప్రైజ్ ద లార్డ్. బైబిల్ని కేవలము ఇంతవరకు అర్థం చేసుకునే విధానం ఏంటంటే, క్రైస్తవ సమాజం కానీ చాలా మంది ప్రీచర్స్ ఓన్లీ తలనొప్పి వచ్చినప్పుడు తలకాడ పెట్టుకోవాలి, కడుపు నొప్పి వచ్చినప్పుడు కడుపు నొప్పి కాడ పెట్టుకోవాలి, పోయేటప్పుడు క్యాలెండర్లో వాక్యం చదువుకొని వెళ్ళాలి. దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ బిజినెస్ అభివృద్ధి అవ్వాలి, నీకు నిశ్చయముగా దేవుడు నువ్వు చేసే పనులన్నిటిలో నిన్ను కాపాడాలి. ఈ వాగ్దానాలు తీసుకొని బయటికి వెళ్తుంటారు. పూర్వం గత కాలంలో తిథులు ముహూర్తాలు చూసుకొని వాళ్ళు వెళ్ళేవారు. ఈరోజు మనోళ్ళు కూడా ఇదే స్థాయికి వచ్చినారు. ఎక్కడ స్టార్ట్ అయినామో మళ్ళీ అక్కడికి వచ్చినాం. అసలు రూట్ మ్యాప్ మర్చిపోయి పక్కనే పెట్టుకుంటున్నాం. అది కాకుండా ఒక సరైన విధానంలో దేవుని పనిని దేవుని పద్ధతిలో జరిగిస్తే వచ్చే లాభాలు, చేయకపోతే వచ్చే నష్టాలు మనం తెలుసుకుందుము గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చెబుతామా? హల్లెలూయా చెప్పడం పాపము కాదు. ఇర్మియా గ్రంథం చూద్దామా, 23వ అధ్యాయము 22వ వచనం. 23వ అధ్యాయము 22వ వచనం ఏంటంటే దేవుడు అంటున్నాడు, వారు నా సభలో చేరిన వారైతే, అది ఇక్కడ ఉన్న వాళ్ళందరం దేవుని పార్టీ అయితే దేవుని మాటలనే దేవుని ప్రజలకు తెలియజేస్తాము. స్తోత్రం చెప్పండి. దేవుని మాటలను దేవుని పక్షంగా మాట్లాడితేనే దేవుని ప్రజలం అవుతాం. మనం మాట్లాడలేదంటే ఆయన అంటాడు నాకు వాళ్ళకి సంబంధం లేదంటాడు. అక్రమము చేయవారులారా, అది ఆ పదాన్ని అక్కడికి ఆపాదించుకోండి. దేవునికి సంబంధించిన వారమైతే, ఆయన సభలో ఉన్నవారమైతే ఆయన మాటలను ఆయన ప్రజలకు తెలియజేస్తాము. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టునట్లు వారిని త్రిప్పియుందురు. ఇదే యెహోవా వాక్కు. మనం మాట్లాడితే దుర్మార్గములో ఉన్న జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన వైపు తిరగాలి, తిప్పబడాలి. దేవుని
సభలో ఉండి మనం మాట్లాడాలండి. కండువా కప్పుకుంటే, పార్టీ కండువా కప్పుకుంటే ఫలానా పార్టీ అయిన అంటారా లేదా? ఇప్పుడు మనము దేవుని పక్షంగా దేవుని సభలో ఉండి మాట్లాడుతున్నాం అనడానికి కొన్ని రుజువులు ఉన్నాయి. కొంతమంది మాట్లాడుతుంటే నేను వెంటనే క్లారిటీ అంటే క్లియర్ కట్ చేసేస్తాను. మైక్ ఇస్తే వాక్యం చెప్పమని తాతల పురాణం కంచి చెప్తారు. మా తాత పాస్టరు, మా అమ్మమ్మ పాస్టరు, మా 100 సంఘాలు 20 సంఘాలు, చివరికి వచ్చేసరికి వాళ్ళ పాస్టర్ పిల్లలు ప్రార్థనలో కూర్చోరు. వీళ్ళ పురాణం గంట సేపు పట్టింది. వీళ్ళ పురాణాలు ఏం గంట ఉంటాయి, పిల్లలు మాత్రం ప్రార్థనలో కూర్చోరు. ఏ సభ ఇది? ఇది ఏ సభ? దేవుని సభ కాదు, ఇది దేవుని పార్టీ కాదు. ఇల్లు క్లియర్ గుర్తుపట్టాలి. పరిస్థితులు చెప్తామా? ఇప్పుడు ఆకలి అయ్యే టైం ఇది, కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ మాటలు 1, 2 మీ జీవితంలో తీసుకొని మీ పరిచర్యలు అప్లై చేయండి. మీరు ఎంతగా అభివృద్ధి అవుతారో మీకు మీరే ఫీల్ అవుతారు. నేను ఈ మాటలు వినడం ద్వారా నా బ్రతుకులో, నా పరిచర్యలో మార్పు వచ్చింది అని మీకు మీరు ఫీల్ అవుతారు. పరిస్థితులు చెప్తామా? దేవుని సభలో ఉంటే దేవునినే మహిమపరచాలి, దేవుని మాటలు వెళ్ళాలి. చూస్తున్నాము, పేరేమో దేవుడు, ఘనతేమో మనిషిది. పేరేమో వాడుకుంటున్నాం, పేరుని ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటున్నాం. ఘనత మాత్రం దేవుడిది మొత్తం దొంగిలిస్తున్నారు. ఎస్పెషల్గా ఈ కడవరి దినాల్లో సేవకులంతా దేవుణ్ణి సేవకుడు వాడుకున్నందుకే ఇంకెవరు వాడుకోవట్లేదు సార్. మనం చాలా వాడుకుంటున్నాం. ఆయన ఎలాగైందంటే క్రెడిట్ కార్డు లెక్క అయిపోయాడు. మనం బాగా వాడుకుంటున్నాం, బాగా గుంజుకుంటున్నాం ఆయన్ని. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మార్గాలను మనకి ఇచ్చింది దేనికో తెలుసా? ఆయనను మహిమపరచాలి. ఆయన ఇచ్చిన రూట్ మ్యాప్లో ప్రజలను, సంఘాన్ని నడపాలని. బైబిల్ గ్రంథంలో నిమ్రోదు తెలుసా మీకు? నిమ్రోదు అక్కడ ఉన్న ప్రజలందరినీ తన కొరకు ఒక యూనిటీగా చేసి బాబేలు గోపురాన్ని కడదాం అనుకున్నాడు. హలో, గట్టిగా స్తోత్రం చెప్తామా? ఆ కాలంలో ఉన్న ప్రజలందరినీ సమకూర్చుకొని నాకు ఒక పేరు సంపాదించుకున్నట్టుకు ఒక గోపురాన్ని కడదాము, గోపురం కట్టి పేరు సంపాదించమంటూ అనుకుంటారంట వాళ్ళు. అది ఎవరికి నచ్చలేదు సార్? కొన్నిసార్లు మనం కొంతమందితో దూరంగా ఉండాలి, అందరితో కలిసి ఉండాలనుకోవడం కూడా దేవుని చిత్తం కాదు. స్తోత్రం చెప్పట్లేదు. ఐక్యత అనే పేరుతో తాగుబోతులతోటి, తిరుగుబోతులతోటి. ఆయన కూడా పాస్టరే సార్. అయితే ఒక పద్ధతి, ఒక ధర్మం, ఒక పరిశుద్ధత, ఒక ప్రతిష్టత గుర్తుపట్టలేవా? అందరూ అనుకున్నారంట పేరు సంపాదింతుము రండి. అరే, అందరికంటే మనకి పేరు రావాలి. ఈ రోజు చూడండి, చాలా మందిని దేని కొరకు ప్రయత్నం చేస్తున్నారు? పబ్లిసిటీ, పేరు. ఏం పేరు రావాలి? ఎక్కడికి పోయినా మా అయ్యగారి పేరు వినబడాలి, ఎక్కడికి పోయినా మా చర్చి పేరు వినబడాలి. టామ్ 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 అడ్వర్టైజ్మెంట్లు. ఇదంతా ఏ బ్యాచ్ అనుకుంటున్నారు? బాబేలు బ్యాచ్. పేరు కొరకు ప్రాకులాడే ప్రతి గుంపు బాబేలు గోపురమే. వాటన్నిటిని దేవుడు పడగొట్టగలడు. స్తోత్రం చెప్పండి. ఈ రోజున మిడిల్గా పాపం ఉంది చాలా మంది సేవకులు. నేను ఎరుగుదును, నేను నా మీద పగబెట్టుకున్నా పర్లేదు, చాలా ఓపెన్గా దేవుడు నా మనసులో దేవుని పక్షంగా మాట్లాడుతున్నాను. మీకు అర్థమై మీ పరిచర్యలో మార్పు రావాలని దేవుడు కోరుకుంటున్నాను, నేను కాదు. నేను కోరుకుంటే మీకు నాకేం సంబంధం ఉంది? దేవునికి మీకు సంబంధం ఉంది. స్తోత్రం చెప్తామా? చాలా మంది సేవకులు నేను ఎరుగుదును. గొప్ప గొప్ప సేవకులను, ఎవరైతే పేరు ప్రఖ్యాతులు పొంది డూమ్ డామ్ చేసేటువంటి పాస్టర్ గారు ఉంటారు చూసారా, వాళ్ళని మోడల్గా తీసుకొని వాళ్ళలాగా మేము కూడా ఫేమస్ అవుదామని, వాళ్ళలాగా మేము కూడా ప్రాకులాడదామని చెప్పేసి వాళ్ళని కాపీ కొట్టి కొంతమంది అప్పుల పాలై, తిప్పల పాలై ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని నేను ఎరుగుదును. మన రోల్ మోడల్ క్రీస్తు అయి ఉండాలి. ఈ రోజున క్రైస్తవ్యం, మన తెలుగు 2 రాష్ట్రాలలో ఉన్న క్రైస్తవ్యం ఎట్టయిపోయిందో తెలుసా?
సేవకుడు అంటే సూటు బూట్ ఉండాలి, పెద్ద ఫార్చునర్ ఉండాలి. ఆయన వేస్తే బట్టలు, ఆయన వేసుకున్న బట్టలను బట్టి ఇలివిపోవాలి. ఆయనకు ఉన్న పెద్ద చర్చి ఉందనుకోండి, ఆ చర్చిని బట్టి ఇలివిపోవాలి. సార్, ఇట్స్ రాంగ్. అభిషేకాన్ని చూడడం మర్చిపోయినాం. బిల్డింగులు చూస్తున్నారు, పెట్టుకున్న ఆభరణాలు చూస్తున్నారు, వేసుకున్న డ్రెస్సులు చూస్తున్నారు, అభిషేకాన్ని మర్చిపోయినారు. అందుకనే దేవుడు మాటలాడడం బంద్ చేశాడు. ఈ రోజున ఎవరికి వారే చూడండి, నేనే 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 నిమ్రోదు, మాదే 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 మాదే, అందరికంటే మాదే పెద్ద చర్చి, మాదే మాదే, మేమే మేమే మేమే. ఏమైపోయింది? బాబేలు గోపురం కొనసాగిందా? కొన్నిసార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులకు మనం దూరంగా ఉండాలి. లేకపోతే మన బాబేలు గోపురాలు, మన జీవితాలు కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. హల్లెలూయా. గుర్తుపట్టొద్దా? మంచి చెడ్డల తెలుగునిచ్చి చెట్టును పెట్టాడు, నీకు ఏ పండైనా తినరా బాబా, పండు తినొద్దు అన్నాడు. అది గుర్తుపట్టొద్దా? సమాజంలో ఉన్న క్రీస్తును అనుసరిస్తున్న వారెవరు? సర్ప సంతానం ఎవరు? మనం గత జనవరిలో మాట్లాడాం. దేవుని సంతానం ఎవరు? గుర్తుపట్టే సోయి లేదా? ఇప్పుడు మనం సేవకులం, చెప్పండి, మనం గుర్తుపట్టాలా వద్దా? జడ్జిని చూడండి, కోర్టుకి వెళ్ళి చూడండి మీరు. లాయర్లు ఒకే కోర్ట్ డ్రెస్ వేసుకుంటారు సార్, నల్ల డ్రెస్ వేసుకుంటారు. ఒక జడ్జి గారు ఉంటాడు, ఇలాగే ఆయన ముందు చుట్టూ కూర్చుంటారు. ఎవరన్నా వాది అంటే ఆ కోర్టుకు ఎవరన్నా సమస్యలు తోచితే లాయర్లు వచ్చి అక్కడ ఆ న్యాయం కొరకు వాళ్ళు కొన్ని వాదిస్తూ ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు లాయర్ అవుతారండి? లాయర్ కావాలంటే రాజ్యాంగం తెలియాలి కదా. రాజ్యాంగం తెలిసినోడే కదా సార్ కోర్టులో కూర్చోగలిగేది. రాజ్యాంగం తెలియకుండా, చట్టం తెలియకుండా ఎవడైనా లాయరు జడ్జి ముందు ఉంటే జడ్జి ఏమంటాడు తెలుసా? హూ ఆర్ యూ? సో యువర్ ఐడెంటిటీ కార్డు, గో. బయటికి వెళ్ళగొడతాడా లేదా? ఏ ఐడెంటిటీ కార్డు లేకుండా చాలా మంది పాస్టర్లకి చాలా మంది అవుతున్న ఉన్నారు సార్. మనోళ్ళు వాక్యం తెలియదు మనోళ్ళకి. బైబిల్ ఒకటి సంకలం పెట్టుకుంటే చాలీగా అయిపోయింది. పాస్టర్ అయ్యాడు. పట్టమని కీర్తనలు 10 కీర్తనలు రావు. హలో, బైబిల్లో ఉన్న 66 పుస్తకాల పేర్లు తెలియదు. కానీ విజయవాడలోనో హైదరాబాద్లోనో మీకు సర్టిఫికెట్లు అమ్మబడును అని ఒకడు దొంగోడు పెడతాడు. వానికాడ పోయి, సార్ నేను నాకు ఏ సర్టిఫికెట్ ఇస్తారు సార్? బీడీనా, బీటీహెచ్చా, డీడీనా, డిగ్రీనా, ఎంటీ? ఏం పర్లేదు, ఏం కావాలో కోరుకో. ఇది ఏమంటుంది, అవి పాప్కార్న్, ఏం కావాలి కానీ కోరుకో. బీటీహెచ్చా 6,000, ఎంటీహెచ్చా 10,000, డీడీనా ఏం పర్లేదు కొనుక్కో. పొట్లాలు దొరికినట్టు దొరుకుతున్నాయి సార్. హలో, బైబిల్ సర్టిఫికెట్లు మార్కెట్లో ఏమంటుంది, పొట్లాలు దొరికినట్టు దొరుకుతున్నాయి. అది తెచ్చుకునే ఆడంటాడు తెలుసు, ఆమె పాస్టర్, ఆమె ఎంటీహెచ్ బీటీ. చెప్పు, ఒక 10 కీర్తనలు కళ్ళు మూసుకొని చెప్పు. రావు సార్. మనం ఎలాగే ఇప్పుడు లాయర్ కావాలంటే కోడ్ ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక నియమం ఉంది. మనకేముంది సార్ నియమం? ఏంటి? వాట్ ఈజ్ అసలు మనకున్న అసలు ఏంటి? ఎవరు దీన్ని నియంత్రించేది? ఎవరు? ఈ ఉపదేశాలు, ఇలాంటి ఉపదేశాలు చెప్పేవారిని ఎనరు. ఆయనకేముందండి? మాకు తెలుసు. ఏం తెలుసు అంటే జక్కయ్య ఆశీర్వాదం చెప్తురా. ఇక్కడ ఇలాంటి ఉపదేశాల కాడికి వచ్చి నిలబడు, తోసుకుని డ్యామ్ నెట్టుకుని పోతాయి. ప్రైజ్ ది లార్డ్ చెబుదామా? పొట్నాలు కొనుక్కొని వచ్చి ఈ రోజున పుట్టగొడుగులు అయినట్టే సార్ మనోళ్ళు. ఒక నియమం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక క్రమం లేదు. బాగానే ఫస్ట్లో బాగానే ప్రారంభంలో సేవ బాగానే చేస్తారు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు కొంచెం విశ్వాసులు డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టగానే ఇక లగ్జరీలో అలవాటు అయిపోతారు. అమ్మగారిని తీసుకురారు మీటింగులకి, ఇంకొక అమ్మగారిని తీసుకొస్తారు. మహానుభావులు, గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు సార్ మనోళ్ళు. మహానుభావులు ఉన్నారు, మామూలు కాదు. వాళ్ళని ఒకసారి క్వశ్చన్ చేసి అడగండి, ఎన్ని చెప్పాలని మాటలు చెప్తారు, అతికిచ్చే మాటలు. ఇవన్నీ నీకు నాకు సబబేమో, దేవునికి తీసి నేలగేసి పడతాడు. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా. దేవుని పనిని దేవుని పద్ధతిలో చేయకపోతే తీసి నేలగేసి ఎలా కొడతాడో చూద్దాం. దేవుని సభలో ఉంటే దేవుని కొరకు నువ్వు పని చేయాలి. ఆ పని చేయకపోతే ఎంత నష్టపోతావో దేవుని సేవకుడిగా నేను ఈ రోజున మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మీరు మాడితే నాకు లాభం కాదు, దేవునికి లాభం. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి దావీదు గారి గురించి ఇందాక మనం చదివినాం కదా, ఆయన రాసిన కీర్తనల గ్రంథం. దావీదు గారి గురించి తెలుసు కదా మనందరికీ. ఆయన రాజా కాదా? ఒక చోట ఆయన ప్రవక్త అని కూడా రాయబడింది. హలో, ప్రవక్తకి బైబిల్ అంతా తెలిసి ఉండాలా వద్దా? తెలియాలా వద్దా? మినిమం నాలెడ్జ్ ఉండాలా వద్దా? ఒకరోజు నా బైబిల్లో 2 సార్లు రాయబడుతుంది ఆ సందర్భం. దేవుడు ప్రేరేపిస్తే ఇశ్రాయేలీల మీద కోపం వచ్చి ఆ కోపానికి దేవుడు ఈయనను వాడుకున్నాడని ఒక సందర్భంలో రాయబడుతుంది. ఒకటేమో సాతానే ప్రేరేపిస్తుంది అని రాయబడుతుంది. జనాభా లెక్కలు చూడండి. జనాభా అంటే ఇశ్రాయేలీలను లెక్కలు చూడమని ప్రేరేపణ వస్తుంది దీనికి. ఆ ప్రేరేపణ మరి దేవుడిచ్చాడని ఒక సందర్భంలో ఉంటుంది, సైతాన్ని కలిగించిందని ఒకటి ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటో చెప్పనా? హలో, వింటున్నారా? ప్రతి ప్రేరేపణ వెనక దేవుడు ఉండడు. అన్ని ప్రేరేపణలు దేవుని కావు, వాక్యం చేత గుర్తుపట్టాలి మనం. ఈ దావీదు ఒకసారి ఏం చేస్తాడు చూడండి. ఆ పొరపాటు ఒక ఆయన చేసినటువంటి ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. 2 సమూయేలు గ్రంథం 24 అధ్యాయం 1 వచనం చూడండి. 2 సమూయేలు 24:1. ఏం చేయమంటున్నాడమ్మా? లెక్కించమని. ప్రశాంతంగా బతుకుతున్నారు వాళ్ళకి, అలాగే అసలు ఏ సమస్యనే లేదు. ఇప్పుడు లెక్కించాలి, జనాల్ని లెక్కించాలి అనేటువంటి సబ్జెక్టు ఒకటి తెర మీదకి వచ్చింది. ఏనేం చేశాడు ఆ ప్రేరేపణ రాగానే? ఇదే సందర్భం 1 దినవృత్తాంతాలు 21 అధ్యాయం 1 వచనంలో కూడా రాయబడుతుంది. ఇశ్రాయేలీలను లెక్కించాలి అనేటువంటి ఒక ప్రేరేపణ కలిగింది. ఎవరైనా రాజు కమ్ ప్రవక్త వచ్చిన వెంటనే ఏం చేశాడు తెలుసా? అతని కింద ఉన్నటువంటి అధికారులు యోవాబుని పిలిచి ఆ లెక్క తీసుకురాపో అంటారు. సుమారు సేవకులరా 9 నెలలు పడుతుంది ఆ లెక్క రావడానికి. 9 నెలలు. హలో, 9 నెలల 20 రోజులు పడుతుంది ఆ లెక్క రావడానికి. ఈ 9 నెలల 20 రోజుల్లో ఈయన కాముగా ఉన్నాడు. లెక్కల లీస్ట్ వస్తుంది, జనాభా లీస్ట్ వస్తుంది. లీస్ట్ వచ్చిన తర్వాత చూస్తాడు. చూడండి 10వ వచనం చూడండి. 10వ వచనం చూడండి. ఏం కొట్టుకుంటుందమ్మా? ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. లెక్క ఏమని చెప్పింది ఎవరు? ప్రేరేపణమో ఒక నుంచి వచ్చింది. లెక్కలు తీసుకురామని చెప్పింది ఎవరు? ఇప్పుడు మనసు ఎందుకు కొట్టుకుంటుంది? చదవండి అమ్మా. అయిపోయింది, పాపం వచ్చేసింది. నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని. అదేంటి? ఒక రాజైనోడు, ఒక ప్రవక్తగా ఉన్నటువంటి వాడు అవివేకి ఎట్టవుతాడు? పాపం ఎలా చేసినట్టు? సార్, దేవుడు ఒక వ్యక్తి చాప్టర్ కదిలించాలంటే తన జీవితంలోకి కొన్ని ఇన్వాల్వ్ చేస్తాడు. మనం అందరం అనుకుంటామంటే నేను తోపులో తురుములో, మేము రాజులో, మేము పెద్దోళ్ళం, మేము ఏం చేసినా మాకు తిరుగులేదు ఎదురులేదు అనుకుంటారు కొంతమంది. మనలోనే మనకు పెడతాడు ఆయన ఫిట్టింగ్. జనాభా లెక్కలు చేయమని చెప్పింది ఈయనే. ఇప్పుడు నేను పాపం కట్టుకున్నాను, అవివేకినయ్యాను అని మొత్తుకుంటుంది కూడా ఈయనే. ఈలోగా దేవుడు ఏం చేశాడు తెలుసా? నాలాంటి ఒక సావుకుని పంపించాడు. ఆయన పేరు గాదు. స్తోత్రం చెప్పండి. ఎందుకు కొట్టుకుందంటారు? ఏం జరిగి ఉంటుంది రాంగ్? దేవుని పనికి ఒక క్రమం ఉంది. ఆ క్రమాన్ని మర్చిపోయాడు మనోడు. ఒక పద్ధతి ఉంది. జనాభా లెక్కలు వేయాలంటే ఒక క్రమం ఉంది, ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టాన్ని మర్చిపోయాడు. నేను రాజునిగా ఏం చేసిన చెల్లుబాటు అయితే అనుకున్నాడు. ఆ అహంకార దృష్టితో దేవుడు చెప్పిన ఆ పద్ధతిని మర్చిపోయాడు. ఇప్పుడు దేవుడు తన సేవకుడు గాదును పంపించాడు. ఏంటో తెలుసా ఆ పద్ధతి? జనాభా లెక్కలు చేయాలంటే దేవుడు నిర్గమాకాండంలో ఒక పద్ధతి పెట్టాడు.
ప్రాణ పరిక్రయ ధనము అనేది ఒక సిస్టాన్ని పెట్టాడు. అది చెల్లించిన తర్వాతనే జనాభా లెక్కలు చేయాలి. చూడండి నిర్గమకాండము 30వ అధ్యాయము 12వ వచనం. తెగులు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? తెగులు అంటే ఏంది? తెగులు అంటే ఏంటి? వైరస్. అదొకటే మనకు తెలిసింది. చాలా తెగుళ్ళు వచ్చినాయి. దేవుని పనిని దేవుని పద్ధతిలో చేయక చాలా మంది చచ్చినారు. దానికి కారకుడు, ఆజ్యం పోసింది ఎవరు తెలుసా? దావీదు గారు. గాదు అనే ప్రవక్తను పంపించి దేవుడు 3 ఆప్షన్స్ ఇచ్చాడు. 3 ఆప్షన్స్. 24వ అధ్యాయంలోనికి రండి. క్రమం ఏంటి? జనాభా లెక్క చేయాలంటే మీరు నాతో మాట్లాడాలి. మీరు ఇక్కడ ఆగొద్దు. ప్రాణ ధనము అనేది ఒకటి దేవునికి చెల్లించి, అయ్యా నా పేరు కూడా రాయండి అని జనాభా లెక్కలు వేసుకోవాలి. అలా చెయ్యకుండా చేస్తే తెగులు పుడుతుంది. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? ఇప్పుడు అసలు ముందు అనౌన్స్మెంట్ ఏం చేయాలి? అరే బాబు, జనాభా లెక్కలు జరుగుతున్నాయి, నేను ప్రవక్తని కనుక ఇప్పుడు దేవుని లేఖనం చదవకుండా ప్రవక్త ఎలాగవుతారు సార్? హలో, పొట్నాల ప్యాకెట్లు కొనుక్కొని వచ్చి అవుతారు. స్తోత్రం చెప్పండి అయ్యా. 2000కి 3000కి సర్టిఫికెట్లు కొనుక్కొని వచ్చి ప్రవక్తలు అవుతారు. పెద్ద రెవరెండ్లు అయిపోతారు, బిషప్లు కూడా అయిపోతారు సార్. ఇప్పుడు ఈ దెబ్బ ఎవరి మీద పడిందో తెలుసా? ప్రవక్త వచ్చాడు. ఒక ఆయన అంటాడు, ఈ కాలంలో ప్రవక్తలు లేరు సార్, అందుకని ఎట్టున్నారు మీ బతుకులు. ప్రవక్త లేకపోబట్టే మన బతుకులు ఎట్టున్నాయి. వాడు వచ్చాడు అనుకో, ఏమంటాడు తెలుసు? సస్తావు బిడ్డ అంటాడు. నువ్వు నేనైతే ఏం చేస్తాను తెలుసా? ప్రభు నిన్ను దీవించుగాక, ఆమేన్. ఇదే మన బతుకులు, దీవెన. ప్రవక్తలు ఎట్టుంటారు తెలుసా? సస్తావు. పాస్టర్ గారేమో ఆశీర్వదిస్తాడు, ప్రవక్త గారు శాపం పెట్టిపోతాడు, హెచ్చరించిపోతాడు. హెచ్చరిక పరిచర్య లేదు సార్ ఈరోజు. ప్రైజ్ ది లార్డ్ చెప్తామా? హెచ్చరిక పరిచర్య లేదు. ఎందుకు కారణం తెలుసా? చెప్తాను, ఇప్పుడు కాదు, కత్తుంది, చాలా ఉంది. గాదు ప్రవక్త వచ్చి 3 ఆప్షన్స్ ఇచ్చాడు. 24వ అధ్యాయంలో చూడండి. అయ్యా దావీదా, మరి నువ్వు మంచి గొప్ప కార్యం చేసితివి, దేవుడు నీ ముందు 3 ఆప్షన్స్ పెట్టమన్నాడు. ఏం కోరుకుంటావు? కోరుకో. 1, 3 విజయాలు పెడుతున్నాను, 1 కోరుకోవాలి. చెప్పాను. నీకు కరువు కావాలా? 7 సంవత్సరాలు కరువు రప్పిస్తాను. దేనికి? నా పనిని నా పద్ధతిలో నువ్వు చేయలేదు కనుక, నువ్వు నీ ఇష్టం వచ్చిన డిసిజన్స్ నువ్వు తీసుకున్నావు కనుక నీకు 3 ఆప్షన్స్ పెడుతున్నాను. 7 సంవత్సరాలు కరువు రప్పిస్తాను. కరువు కావాలా? నిన్ను శత్రువుకి అప్పగించిన 2వ ఆప్షన్. 3వది తెగులు కావాలా? కోరుకో అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మంచి బంపర్ బహుమతులు కదా సార్ ఇవన్నీ. బంపర్లు సార్, సూపర్. అసలు ఈ ఆఫర్లు లేక ఈ రోజున పాస్టర్లు అందరూ భలే హెచ్చరిక ఎక్కువ అయిపోయారు. మనం బాగా పాకిపోతున్నారు సార్, ఏమన్నా ఆగట్లేదు. హల్లెలూయా. అస్సలు ఏమన్నా ఆగుతురా మనోళ్ళు? 10 మంది 20 మంది సంఘం కాగానే కథం. అసలు ఎవరు కనబడు? దేవుడు కూడా లేడు సార్. నేను దేవుడు, ఐఎమ్ గాడ్, నేనే. ఆప్షన్స్ ఇచ్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు సార్. ఆయన మర్చిపోతున్నారు కాబట్టి తొందరగా పోతున్నారు. మీరు చూస్తున్నారు లేదో? మన మీద మనకు తెలియకుండానే చాలా తెగుళ్ళు పనిచేస్తున్నాయి, శాపాలు పనిచేస్తున్నాయి. మనకు తెలియదు అది. ఎందుకంటే గుర్తు చేసే గాదు ప్రవక్తలు లేరుగా. అనుకుంటున్నాను ఆల్రెడీ దేవుడు తన పనిని తను చేసుకుంటున్నాడు. ఎవరిని తన హెచ్చరిక పరిచర్య చేయాలో వాళ్ళతో చేయించుకుంటూనే ఉన్నాడు. పని ఆయనది, నీది కాదు. నువ్వు నేను ఉంటే అంత, పోతే అంత. ఆయన ఎప్పుడు ఉంటాడు సార్? హల్లెలూయా. ఆయన పని ఎలాగైనా జరిగించుకుంటాడు. వచ్చాడు ప్రవక్త, 3 మాటలు చెప్పాడు. ఏది కావాలో కోరుకో అన్నాడు. ఏం కోరుకోవాలి ఇప్పుడు? ఏది కోరుకుంటావు? కరువా? శత్రువులకు అప్పగించడమా?
మూడోది తెగుల, వైరస్. ఇది ఎన్నో సంవత్సరం అయ్యా, ఇది ఎన్నో సంవత్సరం? ఫోన్ చూసుకున్నాను చెప్పి 2025 సంవత్సరంలో ప్రపంచం మీదికి ఒక భయంకరమైనటువంటి సౌర తుఫాను రాబోతుంది. దీని గురించి ఎవడు మాట్లాడతలేదు ఇప్పుడు. గాడ్ విల్ బ్లెస్ యూ బ్రదర్. నీ ఆశీర్వాదాలు పొందపడ. భూకంపాలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, అవి చెప్పరాదు. సౌర తుఫాను వస్తుంది. ఎండ ఏడిమికి కూర్చున్న దగ్గర బొబ్బలు పుట్టి భయంకరమైన వైరస్లు, అంటువ్యాధులు ప్రబలి చచ్చిపోబోతున్నారు త్వరలో, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మనమే ఇంకా కొబ్బరి నూనె ఖర్చీపులు కూడా అయిపోయినాయి మన పరిచర్యలన్నీ. కొబ్బరి నూనెలో శిలువ బొమ్మలు ఇక్కడ అయిపోయినాయి మన పరిచర్యలన్నీ. తుఫానులు, ఈ కరువులు, తెగుళ్ళు ఈ అసలు మర్చిపోయారు సార్ మనోళ్ళు. ప్రకటన గ్రంథం ఎంతమంది చదువుంటారు సార్ ఇక్కడ? ఒక్కసారి అన్న మైగని మీకు దండం పెడతా. ఒక్కసారన్నా చదువు. మీకు దండం పెట్టి కాలు మోపుతా. భవిష్యత్తు ఉంది సార్ దాంట్లో. భవిష్యత్తు ఉంది అందులో. దేవుడు తన రూట్ మ్యాప్ అంతా అందులో పెట్టాడు సార్. చదివితే మనకి కరెక్ట్గా రూట్ మ్యాప్ అర్థమైతే మన సంఘాలు మన ఒక ఉజ్జీవం వస్తుందండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఉజ్జీవం అంటే చాలా మంది ఏమనుకుంటున్నారు తెలుసా? ఎగరడం, దొంతులేయడం అనుకుంటున్నారు. ఉజ్జీవం అంటే అది కాదు. ఉజ్జీవం అంటే ఏంటో తెలుసా? ఉజ్జీవాన్ని ఇంగ్లీష్లో రివైవల్ అంటారు. బట్టలు ఉతికే ఆడవాళ్ళని అడగండి, రివైవ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. బట్టలు సితికి నలిగిపోయినాటికి అదైతే కొంచెం గట్టిగా అవుతుంది. అవునమ్మా అక్క, నిజం. రివైవ్ అని ఉంటుంది. రివైవ్ అంటే ఏంటో తెలుసా? చచ్చిపోయిందని బతికిస్తుంది. ఆత్మీయంగా సచ్చిలోని బ్రతికించడమే ఉజ్జీవం. స్తోత్రం చెప్పు. ఈ మాటలు వింటున్నప్పుడు లోపల నీకే రావట్లే, అదే ఉజ్జీవం. మొత్తుకోవడం కాదు ఉద్యోగం అంటే. నీకు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇది అసలు విధానమని నీలో ఒక మంట పుట్టడమే ఉజ్జీవం. ఆ ఉజ్జీవం లేదు సార్ ఈరోజు. రివైవల్ ఉజ్జీవ కూడికలని పెడతారు. ఆడికి పోతే ఏం లేదు, అంత బేస్ మాటలు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు, వాక్యం చెప్తుంటే నిద్ర వస్తారు సార్ ఎవరికన్నా. ఉజ్జీవం అంట, ఉజ్జీవ కూడికలు అంటాయి. నిద్ర వచ్చే మీటింగ్లు కాదు సార్ ఉద్యోగం. మంట పెట్టి రావాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్తామా? సేవకులు ఈరోజు మాట్లాడితే విశ్వాసాలకు హాయిగా నిద్ర వస్తుంది సార్. ఏసీ పెట్టినా నిద్ర రాకూడదు. మంట, ఏసీ పెట్టిన మంటే సార్. మంట పొట్టి వెళ్ళిపోవాలి వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్తామా? ఉజ్జీవం అంటే అదే. రోజున సేవకులలో ఇలాగే లేదు ఉద్యోగం. వాళ్ళకేమవుతుంది? పొద్దున వచ్చేటప్పుడే మంచిగా 2 ఇడ్లీలు, 2 దోశలు, ఇంత కప్పు టీ, ఏదో అప్పు ఉన్నట్టు. ఏమి టైం టు టైం సార్, టైం టేబుల్ అండి మన తిండి. ఏదో పెద్ద అప్పు ఉన్నట్టు మనం, లేకపోతే ఉండరు సార్. మీటింగ్ పెడితే అయ్యారు ఏం పెడుతున్నారు? వెజ్జా నాన్ వెజ్జా? ముందే ఎందుకురా సత్తవా నీ పాడుగా? ఒక పూట తినేదానికి, గింత తిని వచ్చేదానికి దాని ఏం కూర? వెజ్జా నాన్ వెజ్జా? చికెన్ ఫ్రైయా, ప్రైవేసే? ఎప్పటికీ ఎన్ని పోయినాయి లోపల. డస్ట్బిన్లు మన బతుకులు డస్ట్బిన్లు సార్. ఒక్కసారి డాక్టర్ గారికి పోయి 66 చెక్కింగ్లు ఉంటాయి, చూసుకోపోండి ఎన్ని మిషన్లు ఖరాబ్ అయినా చెప్తారు వాళ్ళు. గుండె పోయింది, కిడ్నీలు పోయినాయి, అన్ని పోయినాయి, మెయిన్ పార్ట్లన్నీ సగం అయిపోయినాయి. ఇంకేంటి సార్? ఇంకేంటి? ఫ్రైలా, వెజ్జా నాన్ వెజ్జా? సత్తా ఒక పూట ఉండే ఉపవాసం. మీటింగ్లు ముందే అడ్వాన్స్డ్ బుకింగ్లు. మా ప్రాంతంలో కొంతమంది ఉన్నారు, విశ్వాసులు ప్రార్థన పెడితే నాటుకోడి కొయ్యాలా. అయ్యగారికి నాటుకోడి అంటే ఇష్టం అండి. నాటుకోడి అంటే ఇష్టం. మరి అయ్యగారు కదా, మరి ఇక అయ్యగారు అంటే మరి పెట్టాలి, మరి పెట్టాలి. అమ్మగారికి అప్పులు తెచ్చుకో, అప్పుడు పెట్టేటోళ్ళు ఉన్నారు సార్ విశ్వాసులు. ఆడికి పోయినాక అయ్యగారు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆన్లైన్ ప్రేయర్ అని పెడతారు. ప్రార్థనకి పోయేటప్పుడు ముందు అన్నం తినిపోతాడు ప్రార్థనకి, ఎందుకంటే ఆకలి అవుతాను. ఈడు ఒక దరిద్రుడు కూర్చుంటే ప్రార్థనలో కూర్చుంటే అన్నం ఆకలి అవుతాట ముందే అడ్వాన్స్డ్గా. ఏం రాజ్యం కడుతున్నారా నాయన అంటేనేమో కోపడతారు. నలగొట్టుకోవద్దా శరీరాన్ని? ఉజ్జీవం నలగొట్టుకుంటే వస్తుందండి. హల్లెలూయా. సుఖాలు ఎక్కువైపోయినాయి సార్ మన వాళ్ళకి. ఎప్పుడు అడిగేటోళ్ళు లేరు.
విశ్వాసులు కానుకలు ఎత్తున్నారు, దశంభాగాలు పెరిగినాయి, బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది, బిడ్డలకు కొడుకులకు ఉద్యోగాలు వచ్చినాయి, ఎటు చూసినా డబ్బులు పుష్కలం. ఇంకేంది, వారంలో 7 రోజులు ఏదో ఒకటి నీసు లేని బతుకులేదు మంది. స్వార్థ మర్చిపోయినాం, దేవుని పని మర్చిపోయినాం. హల్లెలూయా. మళ్ళీ వచ్చి మైకి పట్టుకొని యేసునామమున దయ్యాలు యాంచిపాత ఈయన మీదనే ఉన్నాయి దయ్యాలని. హల్లెలూయా. గట్టిగా చెప్పట్లా. అసలు విషయాలు కొన్ని ఉన్నాయి, ముందున్నాయి. నిద్ర వస్తుందా?